మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ వాణి. సో మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో మేడం, ఇప్పుడు కాన్స్టిపేషన్ గురించి అండ్ అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా చాలా మందికి ఉంటుంది. సో దానికి సంబంధించి మరికొన్ని ఆసనాలు చెప్పండి. హాయ్ అండి, నా పేరు వాణి, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. సో మనము జనాలలో కాన్స్టిపేషన్ అనేది చాలా వింటూ ఉంటాం. సో అది బాడీలో అనేది వాతం వల్లనే కావచ్చు, మనం తీసుకునే డైట్ వల్లనే కావచ్చు, మనము రెగ్యులర్గా స్లీప్ అనేది ఉండదు కొంతమందికి అవుతుంది. సో దానివల్ల కూడా డైజెస్టివ్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల కాన్స్టిపేషన్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివ్గా పనిచేయడానికి ఆసనాస్ కూడా ఉన్నాయి. సో ఆసనాస్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. సో తిన్న తర్వాత మనము ఆసనాస్ వేసుకోవచ్చు. కొన్ని ఆసనాస్ తిన్న తర్వాత వేసుకోవచ్చు, కొన్ని ఆసనాస్ మార్నింగ్ వేసుకోవచ్చు, కొన్ని ఆసనాస్ ఈవినింగ్ వేసుకునేటట్టు ఉంటాయి అన్నమాట. సో మనం ఎవరెవరు వేయొచ్చు అంటారు అని అంటే 25 years అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు చాలా వరకు బాడీ వాతము అనేది చాలా 40-50 ఏజ్లో చాలా చూస్తూ ఉంటాం. సో ఈ మధ్య ఏంటంటే ఒక 20-25 ఏజ్ పిల్లలలో కూడా మనం చూస్తున్నాం. అవును. సో అది మనము జంక్ ఫుడ్ వల్ల కూడా అవుతుంది అన్నమాట. సో రెగ్యులర్గా మనము ఆసనాస్ కాన్స్టిపేషన్కి ఆసనాస్ వేయడం వల్ల అది క్యూర్ అవుతుంది. సో ఆసనాస్ అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. స్టార్టింగ్ మనం వజ్రాసనం నుంచే స్టార్ట్ చేస్తాము. సో వజ్రాసనంలో కూర్చుంటే ఒక 10 seconds 20 seconds అలా కూర్చోగలుగుతారు, ఎందుకంటే యాంకిల్స్ హర్ట్ అవుతాయి కాబట్టి. సో ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోవాలి. ఇలా కూర్చున్నప్పుడు నీ కూడా మనకి స్ట్రెస్కి ఫీల్ అవుతుంది. సో నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు. నీ పెయిన్ ఉన్న వాళ్ళు అయినంత వరకు మోకాళ్ళు చాలా వరకు బెండ్ చేయకుండా ఉండకపోవడమే మంచిది. ఓకే. సో ఇంకోటి, ఇట్లా కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో మనము ఇలా కూర్చున్న తర్వాత మలాసన వేరియేషన్ అనమాట ఇది. సో మలాసనలో కూర్చోవాలి. ఎంతవరకు కూర్చోగలిగితే అంతవరకు కూర్చోవాలి. సో బ్యాక్ టు వజ్రాసనం. ఇలా రోజు 20 counts అలా చేస్తూ ఉండాలి. దీనివల్ల థాయిస్ కూడా చాలా వరకు తగ్గుతాయి. సో అంటే మేడం, కొంతమందికి చేయడం పర్ఫెక్ట్గా రాదు. సో అలా చేయడం వల్ల ఏమన్నా మనకి నరాలు పట్టడం అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? అలా ఏముండదు. కొద్ది కొద్దిగా పెంచుతూ పోవాలి. ఒకరోజు 5 counts చేసుకున్నాము, ఒకరోజు 10 counts అలా చేస్తూ ఉంటే బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీగా తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ మలాసన వేరియేషన్. ఇంకో ఆసన చూద్దాం. సేమ్ మలాసన. 2 చేతులు ఫ్లోర్ పైన ప్లేస్ చేయాలి. మనం ఎంతవరకు హీల్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాము అనేది ఫోకస్ చేస్తూ ఉండాలి. అండ్ బ్రీత్ ఇన్ అప్ అండ్ బ్రీత్ అవుట్ డౌన్. ఇలా చేయడం వల్ల మన కాన్స్టిపేషన్ అనేది ఈజీగా తగ్గుతుంది. సో మళ్ళీ సుఖాసనాలో కూర్చోవాలి. ఏదైనా ఆసన మనం చేసుకునే అప్పుడు 30 counts అయితే చేయాలి, 30 seconds అయితే మినిమం ఉంచాలన్నమాట. అలా 3 sets చేయాలి. సో షేక్ చేసుకోవాలి, లెగ్స్ షేక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చి సేమ్ వజ్రాసన వేరియేషన్, గోముఖాసన. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు సిద్ధాసనాలో కూర్చొని చేయడం మంచిది. సో దీనివల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఓకే మేడం. సిద్ధాసనంలో కూర్చోవాలి. ఫస్ట్ బ్యాక్ హ్యాండ్స్ లాక్ చేయాలి, ముందుకు చూడాలి, తల స్ట్రైట్ ఉంచాలి. మనం ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు. ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మనము వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు, సో ఒక 40 years 50 years ఉన్నవాళ్ళు, 30 yearsలో కూడా కూర్చోలేకపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా 20-20 అండ్ మళ్ళీ కాల్ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్. ఎంతవరకు లాక్ చేయగలిగితే అంతవరకు. ఒకవేళ ఇది చేతులు అందకపోతే టవల్ కానీ చున్నీ కానీ ఏదైనా స్ట్రిప్ కానీ పట్టుకొని చేయడం వల్ల బాగా ఫ్లెక్సిబిలిటీగా తయారవుతుందన్నమాట అప్పర్ బాడీ. సో ఆర్మ్స్ కూడా కొద్దిగా పెయిన్ అయితే
లైట్గా ఫస్ట్ డే చేసుకున్నప్పుడు లైట్గా పెయిన్ అవుతాయి చేతులు. సో అది వేసిన తర్వాత ఆర్మ్స్ రొటేషన్ చేసుకోండి, రిలాక్సింగ్. ఇంకా ఇది వజ్రాసనంలో చేస్తే చాలా ఎఫెక్ట్గా చూపిస్తుంది. వజ్రాసనంలో ఓకే. సో ఇప్పుడు నేను వజ్రాసనాలు ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో రిలాక్స్. ఓకే, నెక్స్ట్ వజ్రాసనంలో కూర్చోవాలి. సేమ్ ఆసన వేరియేషన్ ఏంటంటే వజ్రాసన వేరియేషన్. సో సేమ్ లాక్ చేసుకోవాలి, చేతులు ఎంతవరకు బాడీని స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు స్ట్రెచ్ చేయాలి. అండ్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్, బ్రీద్ అవుట్ చేయాలి. అండ్ బ్రీద్ ఇన్ అప్ అండ్ స్ట్రైట్ and look forward and breathe out, bend forward. అయినంత వరకు ఫ్లోర్కి టచ్ చేసేటట్టు ఫోర్ హెడ్ చూసుకోవాలి. ఇలా 20-20 రైట్ అండ్ లెఫ్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ లెఫ్ట్, సేమ్ పొజిషన్, వేరియేషన్ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్. సో లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ లాక్ చేయాలి. అండ్ స్లోలీ మళ్ళీ బెండ్ ఫార్వర్డ్ and breathe in up and breathe out, bend forward. కొద్దిగా చేతులు లాగినట్టు అనిపిస్తాయి కానీ తర్వాత రిలాక్స్డ్గా షోల్డర్ రొటేషన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆర్మ్స్ అనేది వెళ్ళిపోతాయి. మేడం ఇలా చేస్తున్నప్పుడు మన అప్పర్ బాడీ అనేది పెయిన్ లాగా వస్తుంది. సో ఇలా రావడం వల్ల మనకేమైనా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారా? అలా ఏముండదు. సి సెక్షన్ అయిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఓకే. ఒక 6 months సి సెక్షన్ అయ్యి ఒక 6 months అట్లా గ్యాప్ తీసుకున్న తర్వాత చేయాలి ఆసనాస్. ఓకే. సో ఈ టైంలోనే చేయాలి అని ఏమైనా ఉందా మ్యామ్? లేదు మేడం, ఇప్పుడు మార్నింగ్ చేస్తే చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఈవినింగ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇవి రిలాక్సింగ్ పోజెస్ కాబట్టి ఈవినింగ్ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. సో ఈ ఏజ్ వాళ్ళే చేయాలి లేదంటే ఈ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు అని ఏమైనా ఉంటుంది? అలా ఏముండదు మా. ఇప్పుడు మనము ఒక సడన్ ఏజ్ ఒక 45-50 years ఉన్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చోలేకపోతారు. 30 years ఉన్న వాళ్ళు కూడా వజ్రాసనంలో కూర్చోలేకపోతారు. అవును. సో వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు సిద్ధాసనంలో చేయొచ్చు, సుఖాసనంలో కూర్చొని కూడా చేయొచ్చు. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా చిన్న చిట్కా ఉందా మ్యామ్? వేడి నీళ్ళల్లో చిటికడి ఇంగువ వేసుకొని నైట్ టైం పడుకునే ముందు తాగడం వల్ల చాలా బాగా డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది. సో ఇలా చేస్తూ మనం యోగా ఆసనాలు చేయడం వల్ల ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో చూసారు కదా ఎవరెవరైతే చేయకూడదు అండ్ అలానే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎంత జాగ్రత్తగా చేయాలనేది మేడం చెప్పారు కదా. సో అవసరమైన వాళ్ళే కాకుండా మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.